కర్నూలులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన ఎదిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కూటమి సర్కార్, మంత్రి లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని విద్యార్థి సంఘాలు గళమెత్తుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి మీ సమస్య, ఎందుకు మీరు యొక్క ఆందోళన చేపడుతున్నారు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ప్రధానంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, డిగ్రీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉన్న డిగ్రీ ప్రవేశాలకు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు, విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్రంలో 26 కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే మీరు చెప్పండి, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిఎస్సిని ఇచ్చాం, స్కూళ్లను మొత్తం కూడా మార్చే పరిస్థితి చేస్తున్నామని చెప్తున్నారు. అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఈ సమస్యలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటి చక్కదిద్దామంటున్నారు. అంతలోపల విద్యార్థి సంఘాలకు ఇంత అత్యుత్సాహం ఎందుకన్నది ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. తొలి సంతకం డిఎస్సి అమలు చేయడానికి దాదాపు సంవత్సరం దాటింది. మరి ఎన్ని సంతకాలు ఉన్నాయి, ఎన్ని సూపర్ సిక్స్లు ఉన్నాయని చెప్పి మేము ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వైట్ కార్డ్, రేషన్ కార్డు ఉన్నటువంటి పిల్లలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో దాదాపు 82 లక్షల మంది ఉన్నారు. కానీ కేవలం 63 లక్షల మంది మాత్రమే తల్లికి వందనం పడింది. మరి మేము అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనంతపురంలో, అదేవిధంగా గుంటూరులో, విజయవాడలో విద్యార్థి సంఘాల నాయకులకి ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరయ్యారు. అనంతపురంలో ప్రత్యక్షంగా టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ నిర్వహించిన సమావేశంలో హాజరై ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాకు అవగాహన వచ్చింది, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా అమలు చేస్తానని చెప్పారు. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఒక్క సంతకం పెట్టడానికి, జీవో నెంబర్ 70 రద్దు కోసం ఒక్క సంతకం పెట్టడానికి ఎందుకు సంకోచిస్తానని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. 77 రద్దు చేయాలంటే డబ్బులు అవసరం లేదు, 77 రద్దు చేయాలంటే ఎవరు పర్మిషన్ అవసరం లేదు, కేవలం విద్యాశాఖ మంత్రి సంతకం ఒకటి చాలు. కానీ సంతకం పెట్టడం లేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిగా 17 మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయము, జగన్ ఒక సైకో అని చెప్పని అధికారంలోకి వచ్చేటువంటి ఈ కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, మొత్తంగా కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలే కొనసాగుతూ ఉన్నాయి, వాటి పాపం మీద అంటున్నారు. అయితే ఇప్పుడు సూటిగా విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము సూటిగా అడుగుతా ఉన్నాము, మీరు ఈ దేశంలో నా అంత అనుభవం ముఖ్యమంత్రి ఎవరు లేరు, నన్ను గెలిపించండి అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి మీరు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం సగం అంటే సగం రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. గతంలో మీరు అడిగారు ఇందాక ఏంటని చెప్పని, ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, జగన్ గారు తప్పు చేశారు. కానీ కనీసం మెడికల్ కళాశాలలో 50% కన్వెంట్ సీట్లు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అవి కూడా ఇవ్వడం లేదు. మీరు ఇవ్వకపోవడం వల్ల 750 మంది ఎంబీబీఎస్ దూరం అయిపోయారు. పూర్తిగా కూడా పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలి, అడ్డంకిగా మారినటువంటి జీవోలను కూడా రద్దు చేయాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి.